నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. జైఎన్సీ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ రబ్బూని గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా నిన్న 5/5/2025 సాయంత్రం సింగినగర్ జేఎన్సీ చర్చ్ వద్ద ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో 10th క్లాస్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. సంఘస్థులు, పెద్దలు, ఆ ప్రాంత పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 411 మార్కులు సంపాదించాడు. అలాగనే 10th క్లాస్లో 562 మార్కులు బోడపాడు మందిరంలో. మరి ఆ బాబు కూడా ముందుకు రావాలి. మరి వీరి ముగ్గురు కూడా మన ప్రియ నేత, మరి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారి చేతుల మీదుగా మరి వారికి బహుమానాలు ఇవ్వాలని మేము ఆశించి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వెంటనే కాదనకుండా వచ్చిన మరి బొండా ఉమామహేశ్వరరావు గారికి కరతాళ ధ్వనులతో చక్కగా వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. వారితో పాటుగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు పాస్టర్ రబ్బాని గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ప్రాంతంలోని చర్చిల్లో సంఘస్థుల పిల్లలు హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి చిన్న బహుమతి ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. పిల్లలందరూ కూడా మనం చిన్నప్పటి నుంచే చదువు యొక్క ప్రాధాన్యతని తెలపవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చదువు ద్వారానే కుటుంబాలు మారుతాయి, తలరాతలు మారుతాయి. ఆ యేసు ప్రభు వారు మనకి ఏ విధంగా అయితే ఒక మంచి మార్గాన్ని బైబిల్ ద్వారా ఇచ్చారో ఆ బైబిల్ని మనం ఏవైతే నిత్యం పాటిస్తూ ఉంటామో చదువు ద్వారా విజ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటే ఆ పిల్లల జీవితాలు రాబోయే రోజుల్లో ఇప్పుడు పడే కష్టం చదువు ద్వారా మార్కులు తెచ్చుకొని కష్టపడితే రేపు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చదువు యొక్క ప్రాధాన్యతని పేరెంట్స్ ప్రత్యేకించి మనం వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తూ వాళ్ళని కూడా శ్రద్ధ పెట్టేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఇలాగ రబ్బాని గారు లాంటి పాస్టర్లు చక్కటి కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది ముందు ఇంటర్మీడియట్లో 961 మార్కులు, సుమారుగా 66 మార్కులు మనందరి చప్పట్ల మధ్య వాళ్ళు ప్రైజ్ తీసుకుంటున్నారంటే వాళ్ళకు కూడా ఎంతో కాన్ఫిడెన్సు, భవిష్యత్తులో ఇంకా అనేకమైన సాధించగలమని. కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ పిల్లల్లాగే మేము కూడా భవిష్యత్తులో మార్కులు సంపాదించాలని వాళ్ళకు కూడా ఒక తపన, ఒక కసి ఉంటుంది. దీన్ని మనం అన్ని రకాలుగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా మేము కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ సమయంలో ఎల్లయ్య గారును కిరణ్ గారు వచ్చి ఎమ్మెల్యే గారిని సత్కరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. బాబా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000 మార్కులకి 966 మార్కులు సంపాదించినటువంటి పాపని మరి పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి చిన్న బహుమానాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 411 మార్కులు సంపాదించాడు బుజ్జి వల్ల కొడుకు. వాడిని కూడా పైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 10th క్లాస్లో బోడపాడు మందిరం నుండి
బాబు చైతన్య లక్ష్మణ్ 558 మార్కులు సంపాదించాడు. క్లాప్స్ గట్టి కొట్టండి, నీరసంగా కొడుతున్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా? అమ్మా ముగ్గురు కూడా ఉండండి, ఒకసారి ఎమ్మెల్యే గారితో ఫోటో దిగుతాం. త్వరగా రావాలా? అరే బాబు ఇదిగో దీని స్టాండ్. అరే చైతన్య దాని స్టాండ్.